అందరికీ నమస్కారం పిల్లలు. ఈరోజు ఒక నీతి కథ చెప్తాను వినండి. ఒక రైతు, ఒక పల్లెలో ఒక రైతు. ఆ రైతు ఇంట్లో పొలంలో ఒడ్లు పడినాయి, చెనిక్కాయలు పడినాయి, గింజ గిట్ర అన్నీ పడినాయి. ఇంట్లో వాతిల్లది మూటలు కట్టి వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత ఒక పొట్టేళ్ళని పెంచుతూ ఉన్నాడు, ఒక పావురాయిని పెంచుతూ ఉన్నాడు. ఒక ఎలికి చేరింది ఆ ఇంట్లో. ఈ గింజలన్నీ మూటలన్నీ కొట్టేస్తా ఉంటే నొక్క చేసేస్తుంటే ఒకరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఏమన్నాడు, ఎలికి పెద్ద ఇదిగా ఉండదు, దీనికి ఏదన్నా మందు తెచ్చి ఎలికిని చంపాలా అని చెప్తాడు. ఆ ఎలికి ఈయన పోయి పొట్టేళ్ళకి చెప్తుంది, నన్ను చంపాలనుకుంటున్నారు, మిమ్మల్ని అయితే బాగా చెప్తున్నారు అంటే, అది నువ్వు స్వార్థం పని చేస్తున్నావు కాబట్టి అట్ట పోయి తినుకుంటాను, మేమేం చేసామని పొట్టేళ్ళు అంటుంది. అప్పుడు పావురాయి కాడికి పోతుంది. పావురాయి మేమేం చేసాము మాకు చెప్పొద్దు అని పావురాయి అంటుంది. అప్పుడు ఈ ఎల్లుకి ఆలోచన చేస్తుంది, నిన్నేమో గడ్డేసి పెంచుతారు, నీకేమో గింజలు వేస్తారు, నాకు ఎవరు పెట్టేవాళ్ళు లేరు కదా, నేను ఎవరు పెడతారు నాకు తినేదానికి, నేను అందుకని ఇంట్లో చేరుకొని మూటల్లోకి గింజలు కొట్టుకొని తింటున్నాను, నాకు ఒక్కరోజు సహాయం చేయండి అంటే, మేము చేయలేము నీకు సహాయము, వాళ్ళు ఏది చేస్తే అదే చెప్పించుకో, మాకు తెలీదు అని చెప్పేసినారు పొట్టేళ్ళి పావురాయి. అప్పుడు ఎల్లుకి ఆలోచన చేసి ఈయనేం చేస్తాడు, రైతు ఎల్లుకి దిగులు పడిపోయి గమ్మని ఉంటుంది. ఈ రైతు ఏం చేస్తాడు, ఎల్లుకి కొంచెం కొంచెం ఇంట్లో ఆడాడ కలుగులు బరుకులు ఉంటే వాటిల్లో ఏం చేస్తాడు, శనక్కాయలో ఇప్పుడు శనక్కాయ పప్పు, ఆ పప్పులు పల్లీల్లో ఆ పప్పుల్లో మందు కలిపేసి ఆ బొరకలకు ముందు పక్క అడగ గింజ వేసేస్తాడు, తినాలా ఇప్పుడు చేస్తుంది లేదు. ఆ ఎల్లుకి ఆలోచన చేసి అన్నాడు కదా మందు వేస్తానని చెప్పి భయపడి తినలేదు. ఈయనేం చేసినాడు, తినేసేమో కనపడలేదు కదా, దీలు పడిపోయి ఒక కూర్చునేసింది, ఒక 2 రోజులుగా తిరుక్కుంటా అట్ట ఇట. ఈయన ఏం చేసినాడు, ఆ కలుగులో పోయి చచ్చిపోయి ఉంటుందని కట్టుపళ్ళు ఎత్తుకొని పోయి కలుగులో ఎట్టేట్టు తిప్పినాడు. తిప్పేతలుగా పాము ఉండింది ఆ కలుగులో. పాము వచ్చి సర్రని కాటేసేసింది ఆయన. అయ్యో పంగరిసిందని అరిసినాడు. అరిసేతలకి ఇంట్లో వాళ్ళంతా తొందరగా ఆసుపత్రికి తీసుకున్నారు. ఆసుపత్రికి తీసుకపోతే డాక్టర్ చెప్పలేను నమ్మకం అని డాక్టర్ చెప్పినాడు, ట్రీట్మెంట్ చేస్తున్నాడు, నేను గ్యారెంటీ చెప్పలేను అన్నాడు. అప్పుడు వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ వాళ్ళంతా ఏమన్నారు, స్వామి గంగమ్మ తల్లి నీకు పొట్టేళ్ళని ఏటను పెడతామమ్మా, మా బిడ్డ బతికేసాలని అమ్మ మొక్కునింది, ఇంకా భార్య మొక్కింది. అప్పుడు ఆయనకు బాగా అయింది, డాక్టర్తోనే బాగా అయింది. వీళ్ళు మొక్కినారు కదా, ఇంట్లోనే ఉండదు కదా పొట్టేళ్ళ, దాన్ని తీసిపోయి గంగమ్మకు పెట్టేసినారు, నరికి పొంగలు పెట్టుకొని వచ్చేసినారు. ఆయన డాక్టర్ ఏం చెప్పినాడో, తర్వాత ఆయనకు ఒక 20 రోజులు 1 నెల జరిగినాక పావురాళ్ళు కూర పెట్టమన్నాడు. ఇంట్లోనే ఉండదు కదా మనకు పావురాళ్ళు అని చెప్పి ఆ పావురాయిని కోసి కూడా ఆయనకే పెట్టేసినాడు. పొట్టేళ్ళే పోయింది, పావురాయి పోయింది, 2 అవి మాకేమిలే అనుకోనండి. ఎల్లిక ఎవరు పెట్టేవాళ్ళలాగా గింజలు కొట్టుకొని తింటా ఉంది. అవి వాటి స్వార్థం అవి చూసుకునే ఆ రోజు ఏదో ఒక సహాయం మాట అంటే బాగుండేమో ఎట్నో ఏమో తెలియదులే. అప్పుడు ఎల్లికేమో బతికింది, పొట్టేళ్ళు పోయింది, పావురాయి పోయింది. ఎవరైనా మనిషి అయినా ఎవరైనా చేత వస్తే మనకు సహాయం మాట్లాడితే, చేత వస్తే సహాయం చేసే మాట చెప్పాలా, చెడిపోయే మాట చెప్పకూడదు. మన చేత వస్తే చెప్పాలా, చేత రాంటి ఏమనైనా మాకేం తెలుసని వదిలిపోతూ ఉండాల. జీవితంలో అట్లుంటాయి.